beings. మూడు కోట్ల స్వరూపులు ఎట్లవుతాడు భగవంతుడు? How can God have 3 crore forms? ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి జీవి కూడాను ఒక రామస్వరూపమే. Every being, every individual is the form of God. కాబట్టి ఈనాడు ముక్కోటి కూడాను దాటిపోయింది. And today the population has increased much more. 7,78,00,000 జీవులు అయిపోయినాయి. And there are more than 500 crores of beings in the world. కనుక అందరూ కూడాను ఈశ్వర స్వరూపులే, అందరూ రామస్వరూపులే. All are the forms of God, all are the forms of Rama. కనుక రామస్వరూపం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది కాదు. Rama's form is not a separate entity. వీళ్ళు ధరించి అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో రాముడు ఈ స్వరూపంలో ఉన్నాడు అని భావిస్తారు. And you generally think Rama went to the forest and he was having that form when he roamed around in the forest. సర్వమానవ స్వరూపులు కూడాను రాములే. Every man in fact is Rama. ప్రతి మానవుడు కూడాను రామస్వరూపుడే. Every man is the embodiment of Rama. అందుకోసమే రామనామాన్ని ప్రతి ఒక్కరు కూడాను పెట్టుకుంటుంటారు. That is why every person has the name of Rama. రామ, కృష్ణ, గోవింద, లక్ష్మణ ఈ విధమైనటువంటి పేర్లు సాధిస్తుంటారు. And today we name our children after Rama, Krishna and Lakshmana. కేవలం ఈ యొక్క పురుషుల యొక్క తత్వం మాత్రమే కాదు. It is not the principle which was embodied in those స్త్రీల యొక్క forms. సహజ స్వరూపాన్ని కూడాను మీరు గుర్తించాలి. And we have to recognize their natural form. సీత జనక మహారాజు కుమార్తె అన్నారు. Sita was the daughter of King of Janaka. అతను వచ్చి వశిష్ఠుల వారి దగ్గరికి, స్వామి నాకు ఏ పుత్రులు లేరు, ఏ బిడ్డలు లేరు. He came to Vasishtha and told him, I don't have any sons. ఈ సీత కూడా నాకు భూదేవితో పుట్టినటువంటిది. And Sita was born of the earth. ఊర్మిళ ఈమె కూడాను నా బిడ్డ కాదు. Urmila is not my daughter, ఈమె కూడాను బిడ్డతో సమానంగా సాకున్నటువంటి దాన్ని. but I bring her up as my daughter. ఇంకా ఇద్దరు బిడ్డలు ఉంటున్నారు. And there are other 2 daughters. మాయవేశ్వంతి అది దశరథ జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు. They were the daughters of the younger brother of Janaka. వీరందరూ కూడా నాకు బిడ్డలతో సమానమే కానీ బిడ్డలు మాత్రం కాదు. Actually, I have brought them up as my daughters, but really they are not my daughters. వీడు కూడా ఎటువంటి గుణవంతులు తెలుసునా? They are women of great character. గొప్ప సర్వసంగ పరిత్యాగులు, And they are, ప్రజాసేవలందు ఉత్తీర్ణులైనటువంటి వారు, and they want to serve the world. ప్రజల యొక్క సుఖమే తమ సుఖంగా భావించేటువంటి వారు, They believe that the happiness of people is their happiness. ప్రజల ఆనందమునకే తన యొక్క జీవితాలు అంకితం చేసేటువంటి వారు. They are ready to dedicate themselves for the bliss of mankind. స్వామి నీవు కేవలము మానవోద్ధార నిమిత్తమై వచ్చినటువంటి వాడని భావిస్తున్నావు. And you think that you have come to redeem all men. నేను కూడా అందులో ఒక భాగమే. I am a part and parcel of that. నీవు సర్వసంగ పరిత్యాగై నీవు అరణ్యానికి వెళుతున్నావు. You have given up everything and you are going to the forest. నేను కూడా